హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను మీ మాతని. ఈరోజు నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఒక అర కేజీ మటన్కి కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసేది. నీట్గా వాష్ చేసుకున్న మటన్ని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని దాన్ని మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి. ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని దానికి ఉన్న ఆవిరి మొత్తం పోయేదాకా ఉండాలండి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని దాన్ని చూసుకోవాలండి. ముక్కలు ఒక మాదిరిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక ముక్కలనేమో విడిగా తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ని ఇంకో గిన్నెలో తీసుకోవాలి. ఎందుకంటే మనం నెక్స్ట్ కూరలో ఆ వాటర్ మట్టిగా వేస్తామని ఇంక ఏ వాటర్ కూడా వేయం మనం. తర్వాత నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజు. మీరైతే 4 ఉల్లిపాయలు తీసుకోండి, చిన్న సైజు అయితే. పెద్ద సైజు అయితే 2 అయితే సరిపోతున్నాయండి. అలాగే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని బాగా కొంచెం మగ్గింది అనుకున్నా కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఆగి, పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, అలాగే మటన్ మసాలా, నేను ముందుగా తయారు చేసుకున్న ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు పొడి వేసుకున్నానండి. అలాగే గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ఆ మూడింటిని మిక్స్ చేసుకొని అది కూడా వేసుకున్నానండి. మొత్తం అన్నిటిని కలిపేసి నేను ఒక విజిల్ పెట్టేస్తాను. వేసుకుంటే ఇదిగో చూసారా, నేను చెక్క చాలా బాగా అయిందండి. మాకైతే కొంచెం జ్యూసీగా కావాలి. ఒకవేళ కాదనుకుంటే మీరు గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర